శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి సెప్టెంబర్ 28 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ పాత పాఠశ్రమ దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇంకా ఏమైనా చెడు ప్రయోగాలు, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువుగారిని సంప్రదించండి. మన గురువుగారి పేరు వచ్చి రామదాస్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారము వీళ్ళు చాలా రోజుల నుండి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే రేపటి రోజున ఆ సమస్యకు ఒక ముగింపు అనేది పెద్దగా మీకు రేపటి రోజున జరగబోతుందండి. అంటే ఇది భగవంతుడు ఇచ్చిన భగవంతుని యొక్క అనుగ్రహం అని మీకు ముగింపు అనేది రాబోతుంది. మీకు మీ పట్ల మరింత నమ్మకాన్ని కూడా పెరిగేలా చేస్తుంది. ఆ యొక్క పనితీరు అనేది అలాగే మీ యొక్క లక్షణాలు, మనస్తత్వం చేసినటువంటి ప్రతి పని, గుణగణాలు ఇవన్నీ కూడా తెలుసుకుందాము. రేపటి రోజున ఈ రాశి జాతకుల ప్రకారము ప్రతిదీ కూడా పోసగుచ్చినట్లు చెప్దామండి. చాలా మంచి వ్యక్తి అని చెప్పచ్చు. అంతేకాకుండా మంచి హృదయాలను చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశి జాతకులు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యను చాలా తెలివిగా చాకచక్యంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఎవరికైనా సహాయం చేయాలంటే ముందంజలో ఉంటారు. అలాగే ఏదైనా ఒకటి నిర్ణయించుకున్నారంటే ఖచ్చితంగా నెరవేర్చే వరకు కూడా నిద్రపోని మనస్తత్వం కలవారని చెప్పచ్చు. రేపటి రోజున మీరు చాలా ఎక్కువగా మీ యొక్క పనిలో బిజీగా ఉంటారు. అయినప్పటికీ కాస్త ఖాళీ సమయం దొరికినా చాలా ఆనందంగా స్నేహితులతో, బంధువులతో గడపబోతున్నారు. రేపటి రోజున మీకు కానీ తెలియకుండా మీకు స్వాతంత్రం అనేవి మీ భావనలు ఊపిరి పోసుకోబోతుంది. రేపటి రోజున సంతోషంగా ఎంజాయ్ చేయబోతున్నారు. అయితే మీకు మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా చెప్పాలండి. మీరు తెలుసుకోవాలి కూడా. తెలుసుకొని వాటి నుండి కొంచెం జాగ్రత్త పడడం మంచిది. ఏ దేవతలను చేసుకోవడం వల్ల ఇంకాస్త రేపటి రోజున అనుకూలంగా ఉంటుందో కూడా తెలుసుకొని రేపటి రోజున తప్పకుండా ఆ దేవత ఆరాధన కూడా చేసుకోండి. వీరికి ఏదైనా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ చాలా ఎక్కువే ఉంటారండి. అంతేకాకుండా కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అలాగే మీ పని చాలా సక్రమంగా నిర్వర్తిస్తారు. అలా కొనసాగించడానికి ఎన్ని సమస్యలు అడ్డు తగిలినా, ఎంతమంది అడ్డు తగిలినా, కొంతమంది ఏమిటంటే పని కట్టుకొని మరి మీకు అడ్డు తగులుతూ మీకు కోపం తెప్పించే సందర్భాలు కూడా ఉంటాయి. చూస్తూనే ఉంటారు కూడా. అటువంటప్పుడు మీకు చాలా కూల్గా కనిపిస్తూ ఉంటారు. అంత కూల్గా ఉన్నా కూడా మీకు రేపటి రోజు జరిగే దాని గురించి కొంచెం టెన్షన్ అనేది యాజిట్రల్గా ఉంటుందండి. అయితే రేపటి రోజు మీరు చాలా వరకు కూడా గంభీరంగా, హుందాగా వారికి కనిపిస్తారు తప్ప మీ మనసులో మాత్రము చాలా అంటే చాలా బలమైన శక్తి ఉంటుంది. ఎంతమంది అయినా అడ్డు తగలని ఏ సమస్య రాని మిమ్మల్ని ఎవరు కూడా భయపెట్టలేరు. ఎందుకంటే మీ యొక్క నమ్మకం ఒకటి భగవంతుడు. మేము భగవంతుడు నమ్ముకున్నాం కాబట్టి భగవంతుడే మాకు అన్నిటినీ అందజేస్తాడు. నష్టాన్ని, కష్టాన్ని దూరం చేస్తాడు. సమస్య రాకుండా అందులోనే తుంచేస్తాడు. ఆ యొక్క మంచి ధైర్యాన్ని మీరు కలిగి ఉంటారు. కాబట్టి మీకు ఎంత కీడు తలపెట్టాలని చూసిన వాళ్ళు కూడా వారికి వారుగానే సైడ్ అయిపోతారు. కానీ మిమ్మల్ని కనీసము ఏమి కూడా చేయలేక నిరాశగా తిరిగి వెళ్ళిపోతారు. ఆ శత్రులు కూడా మీకు లేకపోలేదండి. అటువంటి మంచి మనస్తత్వము, నిస్వార్థమైన హృదయంతో అందరూ బాగుండాలి, అందరూ నేనుండా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి మీకు దైవం యొక్క బలం అనేది ఎక్కువగానే ఉంది. ఈ రాశి వారికి అయితే రేపటి రోజున చాలా రోజుల నుంచి ఏమైతే ఆర్థికపరమైన కఠిన సమస్యలు చాలా ఎక్కువగా ఎదురవుతూ ఉన్నా మీరు ఎక్కడా కూడా నిజాయితీ అనేది విడిచిపెట్టకుండా, కొంతమంది ఏంటంటే కనుక వారికి ఆర్థికపరమైన లాభాలు రావటం లేదని చెప్పి అక్రమంగా అయినా సరే సంపాదించడానికి పూనుకుంటూ ఉంటారు. కానీ మీరు మాత్రం ఎక్కడా కూడా వీరి యొక్క నిజాయితీని, పట్టుదలను విడిచిపెట్టరు. మాకు వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, మా మనస్తత్వం ఎప్పుడూ ఇలాగే ఉంటుందని చెప్పి చాలా మంచి స్వభావం కలిగి ఉంటారు. అయితే మీకు ఆర్థికపరమైన సమస్యలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల కొంచెంగా మీరు గత కొంతకాలం నుంచి కాస్త సమస్యలు అయితే ఎక్కువగానే చిక్కున్నాయని చెప్పొచ్చు. మంచి ప్రయోజనాలు పొందేందుకు ఒక చిన్న పరిహారం కూడా తెలియజేస్తామండి. ఏకాగ్రతగా మంచి పనినైతే మీరు చేయబోతున్నారని చెప్పాలి.
రేపటి రోజున ఆ పని కూడా చాలా పెండింగ్లో ఉన్న పని మీరు మరలా తిరిగి ఎందుకో కానీ మీకు మంచి ఆలోచన వస్తుంది. ఆ పని మరలా రీస్టార్ట్ చేస్తే ఏదైనా వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి ఒక మంచి మనసుతో పెండింగ్లో ఉన్న ఆ పనిని మరలా మీరు రీస్టార్ట్ అయితే చేయబోతున్నారు. దానివల్ల మీకు ఎంతో కొంత అయినా సరే లాభం అయితే కలుగుతుంది. అలాగే కొంతమంది ఏంటంటే కనుక చెడు కాలం ఉంటుంది, మంచి కాలం ఉంటుంది. మంచి కోసం చాలా ఎక్కువగా భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. మీరు చెడు కాలం నుంచి బయటపడడానికి భగవంతుని ఎక్కువగా ఆరాధిస్తున్నా కూడా ఎదురయ్యే కష్ట నష్టాలు సమస్యలు ఇవేమి కూడా మీ నుంచి అయితే దూరం కావటం లేదు. అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే కనుక మీ సమస్యలు మీ నుంచి దూరం కావాలన్నా, ఇబ్బందులు కష్టం తొలగిపోవాలన్నా ఉదయం నిద్ర లేవగానే చక్కగా సూర్య నమస్కారాలు చేసుకోండి. సాయం సంధ్య వేళలో ఇంట్లో దీపాల వెలుగులు చూసుకోండి. ఎవరి మీద కూడా మనసు నొప్పించే ప్రయత్నం చేయొద్దు. మీ పని మీరు ధర్మబద్ధంగా న్యాయపరంగా చేసుకుంటూ వెళ్ళండి. మిగతాదంతా కూడా భగవంతునిపై ఆధారపడి ఉంటుంది. ప్రేమికుల పరంగా చూస్తే కనుక మీ యొక్క ప్రియురాలు అవకతవకల వలన కొంచెం ఇబ్బంది పడతారు. వారి ప్రవర్తన వలన మీ మనసు కొంచెం అప్సెట్ అవుతుంది. వారి ప్రవర్తన రేపటి రోజు నచ్చకపోవచ్చు అని మాత్రమే అర్థము. ఒక విషయంలో కానీ, లేదంటే వారి యొక్క మాట కానీ, వారి యొక్క ప్రవర్తన కానీ, ఇలా ఏదో ఒక విషయంలో కొంచెంగా మీరు వారి యొక్క ప్రవర్తన వల్ల మీరు మూడ్ ఆఫ్ అయిపోతారు. ఇక పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకోబోతున్నారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర సంబంధించిన వారు పెద్ద వ్యాపార ఒప్పందాన్ని చేసుకోబోతున్నారు. అలాగే కొన్ని భావోద్వేగాలను మీరు కొంచెంగా అదుపులో ఉంచుకోండి. ఇక మీకు కొంత సమయం అనేది కేటాయించబోతున్నారు. కానీ కొన్ని అత్యవసర కార్యక్రమాల వల్ల కొన్ని ప్రణాళికలు కొంచెంగా విఫలం అవుతాయి. మీరు వేసుకున్న ప్రణాళికలు మీకు ఏర్పడిన అత్యవసర పనుల వల్ల మీరు అనుకున్న అన్ని వాటికంటే కూడా కొంచెం అంచనాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు కొంచెం ఈ విషయంలో విఫలమైతే అవుతారు. మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా రేపటి రోజున అనుకూలంగా జీవిత భాగస్వామి తరపు నుంచి ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ తిరిగి మరలా మీరు పొందబోతున్నారు. మీకు ఇష్టమైన ఫుడ్ని చక్కగా చేయించుకొని కుటుంబ సభ్యులతో కలిసి టైం స్పెండ్ చేస్తారు. మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి రేపటి రోజున, అంటే మీకు తెలియనటువంటి ఒక నూతన వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పాలి. ఆ వ్యక్తి ద్వారా మీకు కొంచెం రేపటి రోజున అయితే క్లిష్ట దశ రాబోతుంది. మీరు దాటవద్దని చెప్పాలి. అంటే వారు ఇచ్చే సలహా కావచ్చు, ఇలా మాట కావచ్చు, కోపంగా ఉన్నారనో, వారి మాట నచ్చడం లేదనో, మీ మనసుకు అస్సలు ఇష్టం లేదనో ఏదో ఒకటి మాత్రం మీరు రేపటి రోజున ఖచ్చితంగా అయితే మీరు చెప్పాలనుకుని మాత్రం ఖచ్చితంగా మాట చెప్పేస్తారు. తద్వారా మీకు కొంచెం మనస్పర్ధలు వచ్చే సూచనలు కూడా కనపడుతున్నాయి. తద్వారా మీరు ఏమైనా సరే మాటలు మాట్లాడుకున్నా కూడా కొంచెం ఆచితూచి మాట్లాడడం మాత్రము మంచిదని గమనించండి. రేపటి రోజున మీరు చేసే ప్రతి పని కూడా అన్ని రకాలు కూడా అనుకూలంగా అయితే ఉండబోతుందని చెప్పచ్చండి. ఇక మీ అదృష్ట శాతం రేపటి రోజున ఎలా ఉందో కానీ మీరు ఆ యొక్క సలహాను తీసుకోకుండా ఉండొద్దు. ఎందుకంటే వారి యొక్క మాటలు, సలహాలు, వారి యొక్క రాక ఏదో ఒక రకంగా మీకు మంచి లాభాన్ని అయితే తెచ్చిపెడుతుంది. అలాగే ఏదైనా కానీ మాకు ఇలా సమస్య ఉంది, మేము సమస్యను ఫేస్ చేస్తున్నామని చెప్పి ఏదో ఒక మాట కలిపి సంబంధించిన ఏదైనా సలహా వారి ద్వారా మీరు పొందటం అయితే, మీకు వచ్చిన ఆ వ్యక్తి సలహా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆ సలహా పాటించడం వల్ల మీకు అంతా మేలు జరుగుతుందని చెప్పచ్చు. అంతేకాకుండా ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు, కుటుంబ సభ్యులకు చేరవేసినటువంటి అద్భుత సమయం అయితే వారు తలదించుకునే సందర్భాలు వారికి తీసుకురాకుండా మీ ప్రయత్నం మీరు తప్పక చేయండి. సక్సెస్ఫుల్గా మీకైతే రేపటి రోజున మంచి రోజు అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రేమకు సంబంధించి విషయాలు రేపటి రోజున కొంచెంగా కీలకమైన మార్పులు అయితే మీ జీవితం జరగబోతున్నాయని చెప్పచ్చు. మీ బంధానికి సంబంధించిన ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం విభేదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇరు వర్గాల మధ్య, ఇరు కుటుంబాల మధ్య పెద్దగా మీకు మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. కానీ కొంతమేర మీరైతే ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా రేపటి రోజున ఎవరైతే వివాహాలకు సంబంధించి చర్చలు కానీ, లేదంటే ఉద్యోగ ప్రయత్నాలు కానీ, ఇటువంటివి అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చూడబోతున్నారని చెప్పొచ్చు. అలాగే రేపటి రోజున సాయంత్రానికి మంచి శుభవార్త అనేది వినబోతున్నారండి. ఆ శుభవార్త అనేది కూడా మీరు చాలా రోజుల నుండి కూడా ఇక మేము ఈ శుభవార్త వినలేము అని చెప్పి ఆశలు వదులుకున్న శుభవార్త రేపటి రోజు సాయంత్రానికి తప్పకుండా ఎవరో ఒకరు ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఎవరైనా మనిషి ద్వారా వచ్చి ఇలాంటి సందర్భాల్లో మీకు ఆ వార్త చేరవేసినటువంటి పని మీకు సక్సెస్ అయిందని చెప్పి ఏదో ఒక విధంగా చెప్పచ్చు. రేపటి రోజున ఇలా మంచి శుభవార్త సాయంత్రానికి అయితే వింటారు. ఆ శుభవార్త వల్ల మీ ఇంటిలో పాది అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. అనుకూలమైన అయితే వాతావరణం కుటుంబంలో ఏర్పడబోతుంది. సాంకేతిక రంగము, సాంకేతిక అనుభవాలు అయితే రేపటి రోజున పరిశోధన, విద్యారంగం, మానవతా రంగము, అలాగే కళాత్మక రంగం వారికి ఇటువంటి అందరూ కూడా రేపటి రోజున
రంగా ఉన్న వాటికి రేపు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. మరి రేపటి రోజున ఈ రాశి వారి జాతక ఫలితాలు ఏదో కూడా తెలిసిందా కదండి. రేపు మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.